श्रीयाञ्जनेयम् అరే ఏం చేయాలి తెల్లాడితే అప్పులు బాగాయినాయి. 50,000 తేవాలి, కట్టాలి. నా పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఏడికని పోవాలి? నమస్తే నమస్తే. తర్వాత గారి సంగతి ఏందిరా? పోయిందే నీ వాడగట్టు పంచాయతీ వేరే పెద్దవానికి అప్పచెప్తాను. ఏం సంగతిరా? గట్టికి ఎత్తేనే నా సపోర్ట్ అంతా నీకనే. ఇదంతా కాదు కానీ నా 50 నాకు వారేరా పోయి నాకినవునికి 4 ఆడదన్నట్టు ఏం సపోర్ట్ ఎత్తలేదురా. ఈ వారంలో నాకు పంచాయతీ రావాలి, లేకుంటే నీ ఇంటికి వచ్చి నీ ఇజ్జత్ ఇస్తాం మళ్ళీ. సరేనయ్యా. అరే ఎంత పని అయిపోయారా, సల్ల చెంటలు కుట్టబట్టే ఇంటికన్నా పోతాం మొదలు. పోతాను. ఏం బాధ నీకు? అంత బాధ ఏంది? ఏం చెప్పాను నీకు, నా గోస. నిన్న బ్యాంకు పోయి వడ్ల పైసలు పడితే డబ్బులు రాసుకొని వచ్చిండే. వచ్చి పొలం కాడికి వచ్చి ఆ చెట్టు కొయ్యకు సంచి తలిగేసి మోటార్ అలాగతాను పోయినాయి పాడుగాను. మోటార్ వేసి వచ్చేసరికి నా సంచి భయమైంది, పైసలు పోయినాయి. అనే తమ్మి వాడు పెట్టినావు వచ్చినావు, మరి ఎటు పోయినాయి? మరి ఇవాళ నచ్చింది అటు. నేను నచ్చినప్పుడు అయితే అటు ఎవరు లేరే. నాకు ఎవరు ఇస్తారే డబ్బులు? అసలు నాకు ఏంటి అర్థమవుతలేదు. మరి నీ పొలం పక్క పండి వాడు మల్లిగాడు మరి నాకు ఆయన కొంచెం డౌట్ కొడతారా? మరి నిజమేనారా ఇది? మల్లిగాడు నా దోస్తే, 20 సంవత్సరాల మా దోస్తానే వాళ్ళది. అరే నా తమ్ముడు లెక్కనాడు. మనం నమ్మత్తలేరా? ఎవరు నమ్మట్లేరా? ఇవాళ రేపు వాడు నమ్మ వీరు నమ్మంటున్నారు. ఎవరు నమ్మరా? పైసలు రావి. ఏం చేద్దామంటే చెప్పే, నా కాళ్ళెక్కలు ఆడతలే. ఏం లేదురా, వాడు పొలం కాడ ఉంటాడు, వాడిని గట్టిగా నిలిచి అడుగు అంతే. గట్ల వస్తాను షోట్లు పడతానే బాగా నీళ్ళు తాగుతావా? నీళ్ళు కాదు, నా చెమటలు కాదు, నా పైసలు నాకు వరకు. నా పైసలు ఇచ్చినావు. పైసలు ఎక్కడి? నేనెందుకు ఇస్తాను? నన్ను అనుమానిస్తాను. వారా నువ్వు? నువ్వే తీసినావు నా పైసలు, నువ్వే తీసినావు. నీయాసంటోడేరా, ఇల్టం పోయి ఇల్లే అమ్మిండట్రా. నా పైసలు అబద్ధం ఆడకురా, నువ్వే తీసినావు. నేనెందుకు ఇస్తారా నీ పైసలు? నేనెందుకు ఇస్తాను నీ పైసలు? అరే నా యంత్రం బారిందిరా. అరే మీరు కొట్లాడేందిరా? పెద్ద మనిషి సాధారణ ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. పాలి రాలే పొద్దుగాల మాట్లాడుకుందాం. పోతా బిడ్డ. రేపు నా పైసలు రాదు ఉత్తరా పంచాయతీలో. ఎప్పుడు కానీ మంచిగా జరుగుతుంది. పోరా పో. అరే మళ్ళా నా ఏడున్నోరా? ఇప్పుడే వెళ్ళాడు, ఫోన్ చేసిండు. వాడిని రేపు పంచాయతీ ఉందట, పెద్ద మనుషులకు 5-10 ఇస్తా అని చెప్పిండు. వానికి మలుపుకుంటారా పంచాయతీ అంతా. మరి ఏ సాధన ఏమంటావురా? అరే నువ్వు ఒక పని చేయరా, నువ్వు ఒక 3,000 పంచాయతీ మనదికి మలుతారా? కన్నవే వెళ్ళన్నా. వాడు ఇప్పుడే మళ్ళా ఫోన్ చేసిండు, రేపు పంచాయతీ ఉందట, 3,000 ఇస్తా అన్నాడు. అంతా కాదు కానీ నువ్వు ఒక 2,000 ఎక్కువ పంచాయతీ మనకి మలుతారా? పంచాయతీ పెట్టించిన పెద్ద మనుషుల దగ్గర పోంపారా. పోంపా, నలుగురు ఇంటే నా లోకాలు వెళ్తాయి కదా. రాజనా ఏం పంచాయతీ తెచ్చినవరా? సానా ఏం లేదే, వెళ్ళిన పైసలు మళ్ళీ దొంగతనం వేసిండే. అవరా మళ్ళీ వెళ్ళే పైసలు దొంగతనే అవరనమాట. అడ్డి పౌసర్ నా పొలమే అమ్మేనే. నా దోస్తు గాని పైసలు నేను తీసుకుంటూనే. అరే మళ్ళీగా వానికి వడ్ల పైలు వచ్చినప్పుడల్లా పొలం కాడ సంచి పెట్టి, వడ్డీని సంచి పెట్టి పోయి పైసమ్మ తల్లి ముక్తారు కారా. ఈసారి కూడా వడ్డీ వినా పశువుల సంచి పెట్టిందిరా, కానీ నువ్వు అబ్బాయి పడి అది. సాదన్నా ఒక్క నిమిషం ఆగే. అన్న నేను నీకు మొత్తం ముచ్చటంతా చెప్పింది, కానీ నేను సంచి కలర్ పసుపు రంగు కలర్ నీకు ఎట్లా తెలిసిందే? అవరా ఎవరికైనా మాట వెళ్తలేదు ఈ షోరా. మరి అన్న మా ఇద్దరు పక్కపొట్టి పొలం నీదేనే పొలం, నువ్వు పైసలు తీసి మా ఇద్దరు పెడతావా అనే? రాజన్న ఏం సంగతి చెప్పు. సిగ్గుందారా నీకు? నువ్వే దొంగతనం చేసి నన్ను పిలుస్తావు పంచాయతీకి? మూడు రాక సలు ఉంటుంది, నలుగుంట పడ్డ సిగ్గు ఎందుకుంటుంది దీనికి? అవురా రాజుగా, ఇసొంటి పంచాయతీ తీసుకొచ్చి నలుగురు ముంగట నన్ను జారి పడతాడు చేస్తావురా? వెళ్ళా. అరే మళ్ళీ పన్ను విని నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్ల వండబెట్టి నన్ను నలుగురు ఎత్తుకొని నమ్మి పెద్దవంతం చేయకుర్రి. బయటోని నమ్మి స్నేహితులు దూరం కాకుర్రి. బయటోడు ఎప్పుడు బయటోడే, స్నేహితులు ఎప్పుడు స్నేహితుడే. ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి.